So, we discuss about the organic chemistry. Okay, what is that? Organic chemistry. Why we called organic chemistry? Discuss చేద్దాం నాన్న తెలియాలంటే ఫస్ట్ కార్బన్ హ్యావింగ్ డిఫరెంట్ నేచర్, దట్ ఈస్ నేచర్ ఈస్ కాల్డ్ catenation behavior or property. What is mean of catenation? Catenation అంటే ఎందుకు చూద్దాం. Carbon atomic number is 6. Carbon atomic number is 6. It is a ground state electronic configuration. So 1s2, 2s2, 2p2. ఓకేనా? సో ఇక్కడ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇక్కడ 2 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది మినిమం టెంపరేచర్ అంటే రూమ్ టెంపరేచర్ కన్నా లోనే. రూమ్ టెంపరేచర్ అంటే 27 degrees మా. దీనికన్నా తక్కువ టెంపరేచర్, న్యాచురల్ టెంపరేచర్లోనే ఇట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటు ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుంది, షిఫ్ట్ చేసుకుని అన్పేర్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్న. అన్పేర్, హౌ మెనీ అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో న్యాచురల్లో. నేచర్ అంటే చెప్తున్నాను అన్న, నేచర్ అంటే తెలుసు కదా, నేచర్లో అన్ని బాండ్స్ ఇస్తుంది అని జెన్యూన్గా. దానికి ఎటువంటి కండిషన్స్ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆక్సిజన్ చూస్తున్నాము అండ్ వాటర్, ఇవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? న్యాచురల్లీ ప్రిపేర్డ్. హైడ్రోజన్, నైట్రోజన్, ఓకేనా, ఇవన్నీ కూడా న్యాచురల్లీ ప్రిపేర్డ్ అంటాం. అంటే అర్థం ఏంది, అవి అన్నన్ని బాండ్స్ ఇచ్చి ఫామ్ చేసుకుంటున్నాయి అని అర్థం. ఇక్కడ 2 బాండ్స్, ఇక్కడ ఆక్సిజన్ 2 బాండ్స్, ఇది ఒక్కొక్క బాండు, ఇవి ఒక బాండు, ఇక్కడ ట్రిపుల్ బాండు, ఇట్లా అనమాట న్యాచురల్లీ. సో సేమ్ లైక్ దట్ ఇక్కడ కూడా కార్బన్ ఏం చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ గివ్స్ 4 బాండ్స్. ఈ 4 బాండ్స్లో కూడా ఇట్ ఈజ్ గివెన్ సింగిల్ బాండ్ containing compounds. ఓకేనా, డబుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్, ట్రిపుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్. మనకు 3 టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ని ఇస్తాయి. అది దాంట్లో కూడా ఓపెన్ చైన్, ఓపెన్ చైన్ కాంపౌండ్స్, ఓకేనా, అండ్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ని ఇస్తాయన్నమాట. ఈ బిహేవియర్ని, అదే కాదు, అది కార్బన్తో కాకుండా దాని రిమైనింగ్ ఆటమ్స్తో కూడా, కార్బన్ ఆక్సిజన్తో, కార్బన్ సల్ఫర్తో, కార్బన్ నైట్రోజన్తో, ఇలా ఈ టైప్ ఆఫ్ బాండ్స్ని, అంటే సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్ అండ్ ఓపెన్ చైన్, క్లోజ్ చైన్ కాంపౌండ్స్ ఇస్తుంది. కాబట్టి ఆ నేచర్ని, ఆ బిహేవియర్ని ఏమంటాము, కాటనేషన్ కెపాసిటీ ఆర్ కాటనేషన్ ప్రాపర్టీ అంటాం. అర్థమవుతుందా నాన్న? ఓకేనా. సో కాటనేషన్ కెపాసిటీ ఆర్ కాటనేషన్ ప్రాపర్టీ అంటాం. ఓకేనా, అర్థమైందా? రైట్. సో ఇకపోతే దీనికి పేరు ఎందుకు వచ్చింది, మనము 10th కూడా చూస్తుంటాం. 10th ఏం చెప్తారు సార్ వాళ్ళు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, కార్బన్ అండ్ కాంపౌండ్స్ అని చెప్తుంటారు. మరి ఇది కరెక్టా చూద్దాం ఒకసారి. ఓకేనా. సో వి కాల్డ్ Na2CO3 కన్సిడర్ యాజ్ కార్బన్స్ కాంపౌండ్స్ అండ్ దెన్ CaCO3. ఓకేనా. సో వీటిని మనము కార్బన్ కాంపౌండ్స్ అని పిలుస్తామా? ఎందుకని పిలవము? వాట్ రీజన్ వి డోంట్ కన్సిడర్ యాజ్ కార్బన్స్ కాంపౌండ్స్? అసలు ఎందుకని పిలవము? దీంట్లో కార్బన్ ఉంది, బట్ మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ లేదా కార్బన్ కాంపౌండ్స్ అని చెప్పుకోవాలి అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ అనేది అట్లీస్ట్ ఒక హైడ్రోజన్తో కలిసి ఉండాలి. అర్థమవుతుందా? అట్లీస్ట్ ఒక కార్బన్తో, ఒక హైడ్రోజన్తో కలిసి ఉండే కాంపౌండ్స్ ఏమంటామంటే మనము కార్బన్స్ కాంపౌండ్స్ లేదా ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తాం. ఆర్గానిక్ కాంపౌండ్స్. సో
ఈ కార్బన్ అండ్ కాంపౌండ్స్ స్పెషలైజేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ న్యాచురల్లీ అని ఫస్ట్లో థింక్ చేశారు నాన్న. హూస్ బెర్జిలియస్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు, థింక్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ జెన్యున్ ప్రిపరేషన్, మీన్ ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అని చెప్పి థింక్ చేశాడు. అర్థమవుతుందా? సో ఎందుకని ఇట్ ఈజ్ మీన్ ప్రజెంట్ ఇన్ ద లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్లోనే ఉంటుంది అంటున్నాను. ఏది? ఈ యొక్క హైడ్రోజన్ కార్బన్ కాంబినేషన్ ఉండే కాంపౌండ్స్. ఇప్పుడు ఫ్యాట్స్, ఓకేనా, ఆయిల్స్, ఓకేనా, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్లో ఉండేటివి, నెక్స్ట్ పప్పులు, ఓకేనా, ఇవన్నీ కూడా చూడండి, ఆకుకూరలు, ఇవన్నిట్లో ఏముంటాయంటే కార్బోహైడ్రేట్స్. మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ కార్బోహైడ్రేట్స్. అర్థమైందా? సో అందుకని వాళ్ళు ఏమనుకున్నారు ప్రీవియస్ అంటే ఫ్యాట్ అంటే చెప్పానుగా మాంసంలో ఉంటుంది, ఫ్లెష్, అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళంతా ఏమనుకున్నారు అప్పుడు, బెర్జిలియస్, థింక్ అబౌట్ హూస్ బెర్జిలియస్. సో ఏమనుకున్నాడు, ఇట్ ఈజ్ అ విటల్ ఫోర్స్. సో విటల్ ఫోర్స్, విటల్ ఫోర్స్ అంటే దేవుని క్రియేషన్ అని అర్థం. అంటే ఈ కాంపౌండ్స్ అనేవి విటల్ ఫోర్స్ ద్వారా ఫామ్ అవుతాయి. వీ కాంట్ టు క్రియేట్, వీటిని మనం క్రియేట్ చేయలేము అని బెర్జిలియస్ థింక్ చేస్తాడు. బట్ ఇది ఫెయిల్యూర్ అయిపోయింది, ఆయన థింకింగ్ అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకని? ఎఫ్ ఓహ్లర్, ఎవరు? ఎఫ్ ఓహ్లర్, ఎఫ్ ఓహ్లర్ అనే సైంటిస్ట్. సో ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్ యూరియా, ఆర్టిఫిషియల్లీ ప్రిపేర్డ్ యూరియా, ఓకేనా, దీన్ని ప్రిపేర్ చేశాడు బై హీటింగ్ ఆఫ్ అమోనియం సయోనైట్, NH4CNO, దీన్ని అమ్మోనియం సయోనైట్, అమోనియం సైనైట్ హీట్ చేశాడు. హీట్ చేసినప్పుడు యూరియా, సో యూరియా అనేది ఫామ్ అవుతుంది. యూరియా అంటే తెలుసు కదా నాన్న, మనకు యూరిన్లో ఉంటుంది. అందుకనే మనము కౌ డంక్ అంటే ఆవు పేడని, దాని గంజరాన్ని దేనికి వాడతాము, మీన్ ఫెర్టిలైజర్గా వాడతాం, అంటే ఎరువులుగా, క్రిమికీటకాలని సంహరించడానికి వాడతాం. సో దాంట్లో ఉంటుందన్న ఇది యూరిక్ యాసిడ్లో, అంటే ఇంకా చెప్పాలంటే మూత్రంలో ఉంటుందిరా ఎక్కువ, ఓకేనా, యూరిక్ యాసిడ్, యూరియా అంట. దీన్ని ప్రిపేర్ చేస్తాడు. ఎప్పుడైతే ఇది ప్రిపేర్ చేస్తాడు, ఇట్ ఈస్ అ రెవల్యూషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఇంకా ఎక్కువ తయారు చేసేదానికి దారితీసి, ఓకేనా. ఇది జనరల్ థింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఓకేనా. సో నెక్స్ట్ టెట్రావాలెన్సీ అనేది కూడా మీకు చెప్పేశాను. టెట్రావాలెన్సీ, ఈ టెట్రావాలెన్సీ మీన్స్ 4 బాండ్స్ ఇస్తుంది, ఓకేనా. ఎందుకు ఇస్తుంది, ఎలా అనేది కూడా చెప్పేశాను. సమ్ నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పై బాండ్స్ ఎలా ఇస్తుంది అంటే వీటి చెప్పాను కదా, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కంటైనింగ్ కాంపౌండ్స్ కూడా ఇస్తుంది. డైరెక్ట్లీ వీ ఎంటర్డ్ ఇంటూ క్లాసిఫికేషన్కి వెళ్దాం నాన్న. ఇది క్లాసిఫికేషన్, దాని నుంచి రిమైనింగ్ అన్నీ చెప్పుకునేవచ్చు, ఈజీగా అర్థమైపోయింది, ఓకేనా. రైట్ మా, ఇప్పుడు చూద్దామా క్లాసిఫికేషన్ చూద్దాం. రైట్, కొద్దిగా అర్థం చేసుకోవాలి, ఇది కొద్దిగా హాట్ టాపిక్ కాబట్టి చాలా పెద్దది, ఓకేనా. సో ఈరోజు క్లాసిఫికేషన్ వరకు ఎత్తేస్తాను. సో ఆర్గానిక్ కాంపౌండ్స్,
ఓకేనా. ఇట్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ ద 2 టైప్స్ నాన్న. దీన్ని జనరల్గా 2 టైప్స్గా క్లాసిఫై చేస్తారు. వన్ ఈజ్ ఓపెన్ చైన్. ఓపెన్ చైన్ కాంపౌండ్స్ అండ్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. వీటిని క్లోజ్డ్ చైన్ మనం ఏమంటామంటే సైక్లిక్ అంటాం. సైక్లిక్ కాంపౌండ్స్ అన్నా కూడా మనకు క్లోజ్డ్ చైన్ అన్నట్టు. ఓకేనా. ఓపెన్ చైన్ని మళ్ళా 2 టైప్స్గా క్లాసిఫై చేశారమ్మా. సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్. Saturated means single bond containing compounds. Okay na. Unsaturated means ivi 2 types classify chesaru. One is double bond containing compounds and second one triple bond containing compounds. వీటిని ఆల్కీన్స్. వీటిని ఆల్కైన్స్. దీంట్లో ఈన్ వస్తుంది అన్న చివర, ఇక్కడ వైఎన్ఈ ఐన్ వస్తుంది. ఇక్కడ ఆల్కేన్స్ ఏన్ వస్తుంది చివర, గుర్తుపెట్టుకోవాలా. ఏన్ మీన్స్ సింగిల్ బాండ్, ఈన్ మీన్స్ డబల్ బాండ్, ఐన్ మీన్స్ ట్రిపుల్ బాండ్ అని. ఓకేనా. సో వీటి ఫార్ములాస్ CnH2n plus 2. It is CnH2n. It is CnH2n minus 2. ఓకేనా, అర్థమైందా. ఆల్కైన్స్ ఫార్ములా CnH2n plus 2, ఆల్కీన్స్ CnH2n, ఆల్కైన్స్ CnH2n minus 2. రైట్ మా. సో నెక్స్ట్ క్లోజ్డ్ చైన్ని అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. దట్ ఈస్ హోమోసైక్లిక్ అండ్ హెటిరోసైక్లిక్. హోమో మీన్స్ సేమ్, అంటే కార్బన్సే ఉంటాయి, ఏది ఆ సైక్లిక్ కాంపౌండ్స్లో కార్బన్స్ ఉంటాయి. హెటిరో మీన్స్ అవి కాకుండా, ఆ సైక్లిక్లో అవి కాకుండా, ఓన్లీ కార్బన్ కాకుండా రిమైనింగ్ అంటే ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్ అవి కూడా ఉంటాయి. వాటిని హెటిరోసైక్లిక్ అంటారు. నెక్స్ట్ వీటిని మళ్ళీ అగైన్ 2 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకేనా. సో ఆరోమాటిక్ అండ్ నాన్ ఆరోమాటిక్. దాన్ని మనం యాలిఫాటిక్ అంటాము. యాలిఫాటిక్ అన్నా లేదా నాన్ ఆరోమాటిక్ అన్నా, నాన్ ఆరోమాటిక్ అన్నా కూడా ఒకటే. అండ్ హెటరోసైక్లిక్ ఆల్సో క్లాసిఫై ఇంటూ ద 2 టైప్స్ మా. సో సేమ్ మీన్ యాలిఫాటిక్ అండ్ ఆరోమాటిక్. సో ఇట్ ఈస్ మళ్ళా వీటిని 2 టైప్స్గా, అంటే బెంజోనాయిడ్స్ అండ్ నాన్ బెంజోనాయిడ్స్. ఓకేనా. సో ఇక్కడ కూడా మనకు ఆరోమాటిక్ని సేమ్ లైక్ దట్ అలాగే క్లాసిఫై చేస్తారు. ఓకేనా. నౌ టుడే ఇది చెప్పేస్తామా, మొత్తం అయిపోయిద్ది. ఐ మీన్ 7 వరకు ఎత్తేస్తాను ఫస్ట్, దెన్ ఆఫ్టర్ అది చూద్దాం. ఓకేనా. అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్స్ కింద మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ జనరల్ నేమ్స్ అండ్ IUPAC నేమ్స్.
ఐయుపిఏసి. ఇది మీకు తెలిసిందేనా అబ్రివేషను? ఇంటర్నేషనల్ యూనియన్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇది ఒక ఆర్గనైజేషన్ అన్నట్టు. ఇట్ ఈస్ వన్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది? గివ్ ద కాంపౌండ్ నేమ్స్. అంటే ఇప్పుడు కొన్ని కాంపౌండ్స్ అనుకోండి, కొంతమంది మనుషులు అనుకోండి, మనం ఏం చేస్తాము, పేర్లు పెట్టగలుగుతాం. విజయశాంతో, లేకపోతే శోభనాను, ఏదో సంథింగ్, లక్ష్మియో గిచ్చిమియో ఏదో పెడతాం. కానీ నంబర్స్ ఎక్కువైపోయారు అనుకో, ఏం పెడతాము, వాటిని చింపి పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? విజయ, ఇంకా ఇంకో బిడ్డరు వి, జై, జూ, బూ, డా, ఇట్లా మీరు అమెరికన్స్ పెట్టుకుంటా ఉంటారు, సగం సగం నేమ్స్ అనమాట. సో అలా పెట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, అంటే వీటి యూజెస్ కూడా పెరిగిపోయాయి. అంటే కాంపౌండ్స్ పెరిగిపోయినాయి, వీటి యూజెస్ పెరగటంతో ఈ ఆర్గనైజేషన్ ఏం చేసింది, అయ్యా మనం వాటికి నేమ్స్ అనేవి ఇలా ఇద్దాము ఒక్కొక్క కాంపౌండ్స్కి. వాటి ప్రాపర్టీస్ని కూడా వేరియేషన్ చేయొచ్చు. ప్రాపర్టీస్ అంటే అవి ఏ టైప్ బాండ్స్ ఇస్తాయి, ఎన్ని రకాల కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి, ఆ కాంపౌండ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవేగా తెలుసుకోవాల్సింది. అన్న మీకు విషయం చెప్తున్నాను, మెడిసినల్లీ కావచ్చు, లేదా మనం యూస్ చేసుకునే కాంపౌండ్స్, ఇప్పుడు మీరు వాడేటువంటి కాస్మెటిక్స్, సోప్స్, డిటర్జెంట్స్ ఏదైనా తీసుకో, అట్లీస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ లేకుండా నువ్వు ఏది వాళ్ళు. మరి లేడీస్కి అయితే బ్యూటీ ప్యారలల్లో ఈ కాంపౌండ్స్ లేకుండా అవి ఉండే క్వశ్చన్నే లేదు. ఓకేనా? సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి వీటి విలువ ఎంత విలువ. అర్థమైందా? సో మరి అటువంటి కాంపౌండ్స్ యొక్క క్లాసిఫికేషన్లో ఈ యొక్క ఐయుపిఏసి ఆర్గనైజేషన్ ఏం చేసిందో చూద్దాం. ఓకేనా? సో ఇది ఏం చేస్తుందంటే కొన్నిటిని అంతకుముందు సింపుల్గా కొన్ని వాటికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CH2 డబల్ బాండ్ CH2 అనుకోండి, దీన్ని ఎథైలిన్ అంటాం. ఓకే, సో ఎథైలిన్ అనేవాళ్ళు. సో దీన్ని CH ట్రిపుల్ బాండ్ CH, దీన్ని ఎసిటైలిన్ అనేవాళ్ళు. ఇప్పుడైతే ఎథైన్ అంటున్నాం. అర్థమవుతుందా? ఇవి జనరల్ నేమ్స్ అన్నట్టు, జనరల్ నేమ్స్ అంటే ప్రీవియస్ ఇది రాకముందు పిలిచే నేమ్స్, అప్పుడు కనుక్కున్నారు కాబట్టి. అర్థమైందా? సో అటువంటి అన్నమాట. మనకు 2 రకాల నేమ్స్ ఉంటాయి నాన్న, గుర్తుపెట్టుకోండి. కెమికల్ రియాక్షన్స్ అంటే కాంపౌండ్స్ నేమ్స్ తెలుసుండాలా, ఫార్ములా తెలుసుండాలా. ఫార్ములా వి యూజింగ్ కెమికల్ ఈక్వేషన్స్. ఓకే, నేమ్ వి యూజింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్ ఇన్ అవర్ బ్రెయిన్లో మనకు ఆ కాంపౌండ్ యొక్క నేమ్ గుర్తు రాకపోతే ఫార్ములా గుర్తురాదండి. మీరు ఫార్ములాస్ని బైహార్డ్ చెయ్యబాకండి. నేను మీకు మళ్ళా చెప్పాను, మొన్న నేను చెప్పాను, అటామిక్ సెక్షన్లో అనుకుంటాను. ఒకసారి చూద్దాం, ఆగండి. తెల్లే అమ్మోరితల్లో అయ్యా పోతురాజులో మీరు అట్ట కానీ ఇదిగోండి అయ్యా చెప్పున్నాను ఆయన బంగారు భజనలో ఇదిగోండి అయ్యా ఇక్కడ చెప్పున్నాను. అర్థమైందా? అవి కొద్దిగా మీరు ఫాలో అప్ అవ్వాలండి, లేదంటే చాలా కష్టం. అర్థమవుతుందా? కాంపౌండ్స్ నేమ్స్ని కొద్దిగా ఫార్వర్డ్ అవ్వాలి, బైహార్డ్ చేయబాకండి, దయచేసి చెప్తున్నాను. ఓకేనా? అర్థమైందా? రైట్ మా. పోతే ఇప్పుడు ఐయుపిఏసి నామక్లేజ్కి వద్దాం. ఓకేనా? సో అదేందో చూద్దాం నాన్న. సో దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే నాన్న,
కాంపౌండ్ అంటే తెలుసు కదా నాన్న. కాంపౌండ్లో నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ని బట్టి నేమ్ ఇవ్వడం జరిగిందిరా. ఇప్పుడు ఆల్కైన్స్ తీసుకున్నాం. ఏన్స్ ఓకేనా. సో ఏన్ అనేది చివరి చేరాల. సో కాంపౌండ్లో మనకు ఒక కార్బన్ ఆటమ్ ఉంటే దాన్ని మీత్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కైన్స్ ఫార్ములా ఏంది? CnH2n+2 కదా నాన్న. ఇక్కడ 1 పెట్టండి, n బదులు 1 పెట్టండి, ఏమొస్తుంది? CH2 1s 2 + 2 4. దీన్ని ఏమంటాము? మీత్. ఇక్కడ ఏన్, మీథేన్. ఓకేనా. నెక్స్ట్ సో 2 కార్బన్స్ ఉంటే 2 పెట్టండి. C2H2 2s 4 + 2 6 H6. దీన్ని ఇంకా రాయాలంటే ఇదో ఇలా కూడా రాస్తాం. CH3 బాండ్ CH3. ఇంకా క్లియర్గా రాయాలంటే ఇదిగో C bonded with 3 hydrogens here, single bonds, and bonded with another carbon, and that carbon also having 3 hydrogens. చూడండి ఈ కార్బన్కి ఎన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి? 1 2 3 4. దీనికి 4 ఉన్నాయా? ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో కూడా కార్బన్కి 4 బాండ్స్ ఉండాల్సిందే. ఇక్కడ కూడా చూడండి, కార్బన్ బాండెడ్ విత్ 4 హైడ్రోజన్స్. ఈ స్ట్రక్చర్లు హైబ్రిడైజేషన్ మళ్ళీ నేర్చుకుందాం లాస్ట్లో. ఓకేనా, ఇది అర్థమవుతుందా? సో కాబట్టి దీన్ని ఏమంటాము? సో 2 ఉన్నది కాబట్టి ఈత్ అంటాం నాన్న, ఈత్. సో దీన్ని ఏమని పిలుస్తాం? ఈత్ ప్లస్ ఏన్, ఈథేన్. ప్లస్ రాయకూడదు రో, ఈథేన్. ఓకేనా. సో 3 కార్బన్స్ ఉంటే 3 కార్బన్స్, కాంపౌండ్ కంటైనింగ్ 3 కార్బన్స్ అంటే 3 పెట్టండి అక్కడ. C3 2 3s 6 + 2 8. అంటే ఇది ఎలా ఉంటుంది? CH3